సాఫ్ట్వేర్ జాబ్ వచ్చాక ఊరికెళ్తే రీసెంట్గా ఏంటంటే నేను మా ఊరికి వెళ్ళాను. ఒక సిచ్యువేషన్ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు చెప్తాను. అంటే జనరల్గా జాబ్ రాకముందు మన రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎవరినన్నా కలవాలి అన్నా కానీ, లేకపోతే బయటికి వెళ్ళాలన్నా కానీ అందరూ అడిగే ప్రశ్న ఏంటి అంటే, నెక్స్ట్ ఏంటి, ఇంకెప్పుడు జాబు, వెళ్ళవా, హైదరాబాద్ పోవా, బెంగళూరు పోవా, ఉద్యోగానికి పోవా, ఏం చేద్దాం, ఎంబీఏ చేస్తావా, ఎంసీఏ చేస్తావా? అంటే మన సిచ్యువేషన్ ఏంటి, మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం, గవర్నమెంట్ జాబా, ఇంకెంతకాలం గవర్నమెంట్ జాబు, ఇంకెంతకాలం రా మా వాడు చూడు. ఇలాంటి చాలా అవమానాలు ఎదుర్కొంటారు కదా. ఈ అవమానాలతో పాటు ఇంకొంత అవమానాలు కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఒక సిచ్యువేషన్ చెప్తా. కరెక్ట్గా ఒక 14 సంవత్సరాల క్రితం ఒక పోలీస్, మా ఊర్లో పోలీస్ స్టేషన్, మా కందుకూరు, మాది ఊరు పేరు కందుకూరు. మా ఊర్లో పోలీస్ స్టేషన్లో అకారణం చేత ఒక ఎస్ఐ, కొంతమంది కానిస్టేబుళ్ళు కలిసి ఏం చేశారంటే, ఈ 14 సంవత్సరాల క్రితం జరిగిన, అప్పుడు నాకు వాయిస్ లేదు, కావాలని నేను పొద్దున్న లేచి జిమ్కి వెళ్ళేది ఫాలో అయ్యి, తర్వాత అక్కడి నుంచి నేను కాలేజ్కి వెళ్ళేది ఫాలో అయ్యి, ఒక కానిస్టేబుల్ గస్తీ కాసి ఫాలో అయ్యి, ఏం లేదు వాళ్ళకి అనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నేను ఉదయాన్నే జిమ్కి వెళ్తాను, వెళ్ళొచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్తాను, మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేసి ఇంట్లోనే ఉంటాను, మళ్ళీ సాయంత్రం రన్నింగ్ కూడా వెళ్ళే ఉన్నప్పుడు. అంటే కాలేజ్ డేస్ ఎలా ఉండేది, నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బట్ తక్కువ. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ జరిగిన విషయం ఇది. సో ఇంటర్ అయిపోయింది అప్పుడే అంటే ఇంటర్ అయిపోయి నాకు మా అమ్మ బండి కూడా తీసి ఇచ్చారు. అప్పుడు దాకా నేను బాగా తిరిగాను. సో అది కూడా చెప్తున్నా, నేను కూడా బాగా రౌడీ షీటర్ తోటి తిరగడం, అంటే నేనేం తప్పు చేయలేదు కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని, రౌడీ షీటర్స్ తోటి. తర్వాత లోకల్గా కొంచెం గొడవలు కొట్లాట్లు పెట్టుకునే వాళ్ళతోటి, సో ఇట్లా వాళ్ళతోటి కొంచెం బాగా ఫ్రెండ్షిప్ అయితే చేసేవాడిని. తర్వాత మానేశాను, రియలైజ్ అయ్యి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక మంచి గూస్ బంప్స్ వస్తే విషయము నాకు అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలని. అయితే ఇది జరిగిన, అంటే అప్పుడు జరిగి 14 సంవత్సరాల పైన అవుతుందండి, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అవుతుంది. అయితే అది జరిగిన తర్వాత నేను మానేసి, అంటే ఈ ఫ్రెండ్షిప్ ఇదంతా కరెక్ట్ కాదు. అప్పుడు బాగా ఫుల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళం, ఎక్కడికి పోయినా ఒక 10 మంది 15 మంది ఒక గ్యాంగ్ లాగా తిరిగేవాళ్ళం. ఒక 10 బైకులు, ఒక 7-8 బైకులు వేసుకొని వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. సో ఇలా ఉండేదన్నమాట. తర్వాత ఐ రియలైజ్, సో నాకు ఎందుకో అంటే నాకేంటంటే బైక్ అంటే ఒక రకమైన పిచ్చి ఉండేది. బైక్ అంటే చాలా ఇష్టం నాకు. ఆ పిచ్చితోటి వీళ్ళ దగ్గర బైక్స్ అన్నీ ఉన్నాయి కదా, అది కూడా రీజన్ చెప్తున్నాను మీకు. బైక్స్ అన్నీ ఉన్నాయి కదా, అండ్ వీళ్ళతో తిరిగే కొద్దీ కొంచెం మా క్లాస్లో కాలేజీలో అందరు భయపడుతున్నారని చెప్పి, సో ఇంకొంచెం ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, సో మా నాన్న మా అమ్మ అసలు అంటే నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, నీకేం అవసరం, వాళ్ళతో తిరగాల్సిన అవసరం అని చాలా మొత్తుకున్నారు, వినలేదు. సో వన్ ఫైన్ డే, అరే ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు తిరుగుతున్నావు అంటే, అమ్మా నాకు మీరు బండి తీసేయమంటే తీసేయలేదు. అయినో నేను అంటే ఆ రోజుల్లో నేను అలా ఉండేవాడిని, నాకు కూడా తెలియదు కదా, నేను కూడా చిన్నోడే కదా, 4 దెబ్బలు తగిలిన తర్వాత కదా, 4 జీవితంలో ఒక దెబ్బలు తగిలిన తర్వాత కదా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. అయితే ఆ టైంలో ఇట్లా బండి తీసియలేదని ఇట్లా తిరుగుతున్నానమ్మా అని చెప్పాను. సో మా అమ్మోళ్ళు వచ్చి బండి తీసిచ్చారు నాకు. తీసిచ్చిన తర్వాత నేను అప్పుడు దాకా వీళ్ళతో తిరగడం ఇదంతా బంద్ చేసి నా పాటికి నేను ఉండడం మొదలుపెట్టాను, తగ్గించాను. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటి అంటే, అరే మొన్నటిదాకా మనతో తిరిగాడు, వీనికి నిన్న కాక మొన్న ఏదో బండి తీసుకునేసరికి వీడికి బాగా బల్బ్ ఎక్కువైపోయింది, కొవ్వు ఎక్కువైపోయింది అని చెప్పి కొంతమంది ఒక 2-3 రౌడీ షీటర్లు, అండ్ ఒక 5-3 కానిస్టేబుళ్ళు, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు అతను, బట్ ఇది అతను నాకు చేసిన అన్యాయం. అయితే ఆ విధంగా ఉండి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఏదో గస్తీ కాసి ఏదో దాంట్లో ఇరికియాలి, ఏదో దాంట్లో ఇష్యూలో ఇరికియాలని చెప్పి ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏం లేదు. ఫార్చునేట్ మనం ఏం చేయం కాబట్టి ఏం లేదు. సో ఏం లేకపోయేసరికి ఏదో ఒకటి చేసి నన్ను భయపెట్టో బెదిరించో మా దగ్గర డబ్బులు గుంజాలని ట్రై చేశారు. ఆ రోజు నన్ను తీసుకెళ్ళి ఒక కానిస్టేబుల్ అన్నమాట ఏమన్నాడంటే, మీ ఓడికి చదువు అనవసరం, అప్పుడు మీ ఓడికి చదువు ఇంకా వేస్ట్, చదువు బంద్ చేయించి ఏదైనా పనికి పంపించండి మీ వాడిని, మీ ఓడి చేసే అరాచకాలు మీ ఓడు మామూలుగా చేస్తలేడు, ఎవరితో తిరుగుతున్నాడో తెలుసా మీకు అసలుకి, వానికి ఎందుకు చదువు, ఇంకా వానికి చదివింది ఇంకా అని చెప్పి
అసలు సంబంధం లేకుండా ఒప్పుకో, నువ్వే చేసావు కదా ఒప్పుకో, నువ్వే చేసావు కదా ఒప్పుకో అని చెప్పి ఆ రోజు నన్ను పోలీస్ స్టేషన్లో వేసి చిత్రహింసలు గురి చేశారు. అండ్ చిత్రహింసలు అంటే ఒక 4-5 దెబ్బలు కొట్టారు. ఇది నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు జరిగిన విషయం. కొట్టినప్పుడు నేను అప్పుడు ఇప్పుడు చాలా మొండితనంగానే ఉంటా, భయపడేది లేదు దేనికి, ఎవరికి భయపడడానికి. అంత మనం ఏంటంటే చాలా మొండితనంగా ఉంటాయి. ఇట్లాంటి చాలా చూశాను. ఒక ఇన్సిడెంట్ మాకు అతను మీకు చెప్తా ఉన్నాను. ఇలాంటి చాలా చూశాను నేను, చాలా ఇష్యూస్ చూశాను నేను నా లైఫ్లో. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అయితే ఆ టైంలో అలా చేసిన తర్వాత మా అమ్మ వచ్చి అడిగింది, అంటే ఏం సమస్య ఏంటి? మా అమ్మ రోజు వారియర్ లాగా నన్ను కాపాడింది. నువ్వు చెప్పురా భయ్, నువ్వు చెప్పు సమస్య ఏంటి, మా వాడు ఏం తప్పు చేశాడు చెప్పు, ఏం తప్పు చేసామని తీసుకొచ్చావు. సో ఎలా ఉంటారు తల్లి, ఎలా కాపాడుకుంటారు పిల్లల్ని, తెలుసు కదా మీకు, మనందరికి తెలుసు. సో ఆ రోజు గట్టిగా నిలబడి అడిగేసరికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఇంకా ఉంచి, సో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం కూడా చెప్పించాము. సో మనం కూడా పై అధికారులతోటి మనం తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పించడం జరిగింది. చెప్పిస్తే సో తప్పలేదు కాబట్టి సో పంపించేశారు. ఇది ఆ కానిస్టేబుల్ నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా నాన్నతో చెప్తుంటే నేను ఎంత బాధపడ్డానంటే, నా జీవితంలో నేను నిజంగా ఆ విషయం చాలా బాధపడ్డా. ఎప్పటికీ గుర్తుంది ఆ సిచ్యువేషన్ నాకు. బయటికి వచ్చిన తర్వాత, అంటే బయటకు వచ్చాను, అయిపోయింది అంత సిచ్యువేషన్ అయిపోయింది, కాలం గర్రం తిరిగింది. అయితే మా ఇంటి ముందు ఇప్పుడు ప్రజెంట్ మా ఊరు ఎస్ఏ మా ఇంటి ముందు రెంట్కుంటున్నాడు, మా సొంత ఇంటి ముందు. అంటే మా ఓన్ హౌస్ ఇప్పుడు కందుకూరులో ఉంది, ఆ ఇంటి ముందు ఇప్పుడు ప్రజెంట్ రెంట్కుంటున్నాడు. రెంట్కున్నప్పుడు ఈ సోన్స్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ సంథింగ్ ఎస్ఐ గారితో పని ఉండి సంథింగ్ వచ్చిన తర్వాత ఆ ఎస్ఐ గారితో ఏదో పని ఉండి సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ సంథింగ్ ఏదో పని ఉండి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు సార్ ఆ ఎస్ఐ గారి కోసం. ఇప్పుడు ఎస్ఐ గారు కాదు, నేను చెప్పే నన్ను ఇబ్బంది పెట్టిన ఎస్ఐ ఆడు 13 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎస్ఐ గారు అయితే కాదు, చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం. అయితే 13 సంవత్సరాలు అవుతూ ఉంది. సో ఇది 13-14 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ ఇంటి ముందు నుంచున్నాడు. ఇక ఒక రకమైన కిక్ ఏంటో తెలుసా, నేను ఈరోజు సక్సెస్ అయ్యాను. ఐఎమ్ డెఫినెట్లీ. ఆ కానిస్టేబుల్ అదే బండి మీద తిరుగుతున్నాడు. నన్ను అవమానించిన ఆ కానిస్టేబుల్ అదే బండి మీద అదే ఉద్యోగం చేసుకుంటూ అదే ఊర్లో బతుకుతూ ఉన్నాడు. నేను ఎందుకురా అంటే ఇతనికి ఎందుకు అని నన్ను అవమానించిన వ్యక్తి కంటే కూడా నేను ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఇంతవరకు రావడం జరిగింది. అతన్ని చూసినప్పుడు నాకు గర్వంగా ఫీల్ అయ్యాను నేను. అంటే ఆ రోజు ఇప్పుడు నాకు అతని మీద ఆవగించేంత కోపం కూడా లేదు. అతను వచ్చినప్పుడు నేను నా కారు ఏదైతే ఉందో కారు తీసుకొని నేను బయటికి రావడం జరిగింది. అంటే మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. సో ఆ కిక్ ఉంటుంది చూసారా, నేనేం చేయలేదు, నాకు అతని మీద కోపం లేదు, ఆవగించేంత కోపం కూడా లేదు. కానీ ఒక సాటిస్ఫాక్షన్, అంటే ఏంటి, నువ్వెందుకు వేస్ట్ అన్న అతని ముందు నేను ఈరోజు సక్సెస్ అయ్యి నా లైఫ్ నేను లీడ్ చేయగలుగుతున్నా. నువ్వు నథింగ్, నువ్వేంటి. మా నాన్న కూడా ఉన్నాడు. మా నాన్న కూడా నా కార్లో ఎక్కించుకున్నాను, తీసుకొని బయటకు వెళ్ళాం మేమిద్దరం. ఈ సిచ్యువేషను మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎంత బాధపడ్డానో అంత ఈరోజు చాలా ఒక వెరీ సాటిస్ఫాక్షన్. నేను అతను ఒక్క మాట మాట్లాడలేదు, అతన్ని కదిలించలేదు, అతను కూడా నన్ను ఏమనలేదు. అప్పుడు ఏదో జనరల్గా తీసుకొచ్చాడు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తీసుకొచ్చాడు, ఇంకోటి తీసుకొచ్చాడు. బట్ ఈరోజు ఒక్కటే విషయం, ఏం చేయలేదు, అవునా, ఏం చేయలేదు. కానీ నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఆ కిక్ వచ్చింది నాకు. నేను ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము జాబ్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ లేకపోతే వేరే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చిన తర్వాత ఊర్లోకి వెళితే వెళ్ళాలనిపిస్తుంది అప్పుడు మనకి. సో అన్ఫార్చునేట్లీ మనకు టైం దొరకదేమో అప్పుడు, బట్ ఊరికి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళి ఏం చేయమనిలే, మన ఇంట్లో మనం ఉన్నా కానీ అదొక సాటిస్ఫాక్షన్. ఎవరైతే అప్పుడు ఫంక్షన్లకు పోవాలనిపిస్తుంది,
రిలేటివ్స్ అందరినీ కలవాలనిపిస్తుంది, ఫ్రెండ్స్ని కూడా అరే మామ ఏంది అని అందరికీ మనమే ఫోన్ చేయాలనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది కదా. సో ఈ కిక్ రావాలంటే దాన్ని కష్టపడాలి మనం. ఇక్కడ సమస్య ఆ కానిస్టేబుల్ ఎస్ఐ కాదు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి ఉండొచ్చు, మేబీ వాళ్ళు మిస్గైడ్ అయ్యి ఉండొచ్చు, నా ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు మిస్గైడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాంటెడ్గానే చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏదో ఇంకేదన్నా మిస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు బిహేవ్ చేసిన తీరైతే అంత మంచిగా అయితే ఉండదు. మీ అందరికీ తెలుసు, చాలా తక్కువ మంది అరుదుగా మాత్రమే ఒక మంచి వ్యవస్థ అనేది పోలీసులు కనుక చాలా తక్కువ. అంటే మేబీ మనం చూస్తూనే ఉన్నాం పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏంటి, మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే. కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు అందరితో అంటే చాలామందితో ట్రావెల్ చేసి చాలా ఎక్కువ మందిని క్రిమినల్స్ పట్టుకొని వాళ్ళతో ట్రావెల్ చేసి మేబీ అందరూ అలా అవుతారేమో. బట్ అది మనము లేదు, దాని గురించి కాదు డిస్కషన్ ఇక్కడ. కానీ సక్సెస్ అయిన తర్వాత కిక్ ఎలా ఉంటుంది. సో అందుకే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత ఊరికి వెళ్ళండి. ఆ ఊరికి వెళ్ళి ఆ కిక్ కోసం ఉన్నా కానీ కష్టపడి మంచి లైఫ్లో మంచి పొజిషన్కి రండి. మా నాన్న ఈయనెందుకు చదివించడం అని అన్న వాళ్ళ ముందు ఈరోజు నా కొడుకు వీడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకునే అంత స్థాయికి నేను వచ్చాను. అంటే నథింగ్ టు సంథింగ్. అంటే నేను సూపర్గా విపరీతంగా ఏదో తోపు అయిపోయి నేను అన్నాం. బట్ నేను ఒకప్పుడు జీరోని నథింగ్ నుంచి సంథింగ్ వరకు వచ్చాను నేను. సో ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు బ్లడీ సాటిస్ఫాక్షన్ లైఫ్లో. ఇట్లాంటి సాటిస్ఫాక్షన్స్ సక్సెస్ అయిన తర్వాత ఒక సక్సెస్ అని ఎందుకు అనుకుంటున్నానంటే జీరో నుంచి నథింగ్ నుంచి సంథింగ్ వచ్చాను నేను. ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ టుడే. ఈరోజు నేను ఉన్న పొజిషన్కి ఐఎమ్ వెరీ హ్యాపీ, అబ్సల్యూట్లీ చాలా హ్యాపీ నేను. సో అందుకని నేను అంటే దెర్ ఇస్ సక్సెస్ అయితే డెఫినేషన్ లేదు. ₹1 సంపాదిస్తే సక్సెస్ అయినట్టు కాదు, 10 కోట్లు సంపాదిస్తే సక్సెస్ అయినట్టు కాదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐఎమ్ టుడే. మీతో అందరూ షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. థ్యాంక్ యూ.